నేను నా స్టైల్లో పప్పుచారు చేయబోతున్నాను. దానికి ఇలా పప్పు కడుక్కొని కుక్కర్లో తీసుకున్నాను. అందులో వాటర్ వేసుకున్నాను కొంచెం. అందులోకి పసుపు కొంచెం, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఉల్లిపాయలు కూడా ఇవేమో ఆలు అండ్ ఉల్లిపాయ తాలింపులోకి ఉంచాను. ఇంకా వంకాయ, బెండకాయ అవి కూడా వేసుకోవచ్చు. నాకు ఆలు లేవు, అవి ఇవే వేస్తున్నా తాలింపుకి కూడా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, వేసాము. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక పక్క గిన్నెలో చింతపండు కూడా నానవేసుకున్నాను. పప్పు ఉడికేలోపు నానిపోతుంది. ఇదిగోండి, చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని ఎనుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని, ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు మెత్తగా ఎనిపేలాగా ఎనుపుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అవి ఇలాగా పిండుకొని తీసుకోవాలి చింతపండుని. అవి ఇందులో పోస్తున్నాను. చారుకు తగ్గట్టు ఇంకా వాటర్ కూడా వేసుకోవాలి కొంచెం. మీకు ఎన్ని చారు అయితే సరిపోతాయో దానికి పులుపు, ఉప్పు, కారం చూసుకొని వేసుకోవాలి ఈ టైంలోనే. ఇదిగోండి, ఇలా నాకైతే ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. మీరు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇదిగోండి, గ్యాస్ వెలిగించి కళాయి పెట్టాను. ఆయిల్ కూడా వేసాను ఆల్రెడీ. ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో ఆలు ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకుందాం. ఆలు ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఒక రెబ్బ ఎల్లిపాయ కూడా వేసుకున్నానండి నేను తాలింపులో. చూసారు కదా, ఇది దంచి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఈ పోపు తీసుకెళ్ళి పప్పు చారులో వేద్దాం. ఇందాక చారు పెట్టుకున్నాం కదా, ఇందులో వేసి ఇప్పుడు ఇది తీసుకెళ్ళి గ్యాస్ మీద పెడదాం. ఇదిగోండి, పోపు వేసాం కదా, ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకోవాలి. పోపు వేసిన వాటిని బాగా ఉడికించుకోవాలి తెల్లేటట్లు. అంతే ఫ్రెండ్స్. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్ ఎలా తెల్లుతున్నాయో. ఇలా తెల్లేదాకా మరిగించుకొని దించేసుకోవడమే. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.